భావ దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కమ్యూనిస్టులకి ఒక విషయం చెప్తున్నాం. మీరు ప్రజల యొక్క అభిమానాలని చొరగొనండి, ప్రజల యొక్క మద్దతుని తీసుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా బతకండి. అంతేగాని ఏదో కొన్ని సంచలనాలు చేసేసి దాని ద్వారా అస్తిత్వాన్ని నిలుపుకోవాలని చెప్పి ఆ భావ దారిద్ర్యంలో నుంచి బయటికి రండి. యూనివర్సిటీలో 70 ఏళ్ల నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ జరుగుతుంది. శాఖలో ఏం మాట్లాడుకుంటాం? మీరు ఆర్ఎస్ఎస్ని పదే పదే మతోన్మాదం అంటారు. మీరందరూ కలిసి ఒకసారి రండి, ఒక 10 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొనండి. ఆర్ఎస్ఎస్ శాఖలో ఏం జరుగుతుందంటే కేవలం ఈ దేశం గురించే మాట్లాడుకుంటారు. ఈ దేశం కోసం పనిచేసినటువంటి, ఈ దేశం కోసం జీవించినటువంటి మహానుభావుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి మాత్రమే ఆర్ఎస్ఎస్ శాఖలో మాట్లాడుకుంటారు. శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడుకుంటారు. ఆటలు ఆడుకున్న తర్వాత ఈ భరతమాతని కీర్తిస్తూ, ఈ భరతమాత జగజ్జననిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక పాట పాడతారు. దాని తర్వాత మాట్లాడుకునే ప్రతి విషయం కూడా ఈ దేశం, ఈ ధర్మం, ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండడం, ఈ సబ్జెక్టు గురించే మాట్లాడతారు. దేశభక్తుల గురించి మాట్లాడుకుంటారు. చరిత్రలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల జీవితాల గురించి మాట్లాడుకొని భవిష్యత్తులో మనం కూడా ఈ విధంగా బతకాలా అనేటువంటిది మాత్రమే శాఖలో మాట్లాడుకుంటారు. తప్పితే ఏ మతం గురించి, ఏ కులం గురించి, ఏ మత నాయకుడి గురించి, ముఖ్యంగా మీ గురించి, కమ్యూనిస్టు గురించి ఒక్క క్షణం కూడా ఆర్ఎస్ఎస్ శాఖలో నేను మనస వాచ కర్మణ దైవ సాక్షిగా చెప్తున్నా. నా 25-30 సంవత్సరాల జీవితంలో నేను పాల్గొన్నటువంటి ఏ శాఖలో కూడా మీ గురించి ఊసి కూడా మాట్లాడుకోం. మీకు భావదారిద్ర్యంతో అల్లాడిపోతూ ఈరోజు మా మీద దాడి చేయాలని చూస్తే మీరు చెప్పేవారు అరుణోదయ, అరచేత్తో అరుణోదయాన్ని ఆపలేరు అన్నారు కదా. మీరు కూడా అరచేత్తోటి సూర్యకాంతిని ఎలా ఆపలేరు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘని ఆపడం మీ వల్ల కాదు కదా. చరిత్రలో ఒకసారి లెక్కేసుకోండి. మీ పార్టీ ప్రారంభమైనటి నుంచి ఎన్ని పార్టీలుగా ముక్కలుగా విభజించిపోయేది? సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, లేకపోతే ప్రోగ్రెస్, 100 చీలికలు పేలికలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చీలిక పేలికగా మారిపోయిన మీరు మా గురించి మాట్లాడతారా? 100 సంవత్సరాల చరిత్ర, ఒక్క చిన్న విభజన, లేకపోతే ఒక్క మాట తడబాటు కానీ, లేకపోతే ఒక్క అడుగు వెనకేయడం కానీ, లేకపోతే ఒక్క వ్యక్తి ఈ సిద్ధాంతంలోంచి బయటికి పోయి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ జరగల. మీ సంస్థల మా సంస్థ గురించి మాట్లాడేది, మీ సంస్థల మా సంస్థ గురించి ఏలెత్తి చూపించేది. మేము మత విద్వేషాలు రెచ్చగొడతామా? నిజంగా మేము మత విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశంలో మీరు బతకగలుగుతారా? ఆఖరికి కేరళలో బతకగలుగుతారా మేము అనుకుంటే? కాబట్టి దయచేసి మీ పిచ్చి భ్రమలని, పిచ్చి ఆలోచనలు మానేసుకోండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద దాడి చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి చెప్తున్నాం, యూనివర్సిటీ 100 సంవత్సరాలు చేసుకున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో మీరు మంచి ప్రొఫెసర్ కదా, అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేటర్ కండి, ఎవరికి భయపడొద్దు. ముఖ్యంగా మీ మీద అనేక రకాలైనటువంటి డేగ కన్నులు మీ మీద ఉన్నాయి. వాళ్ళే విద్యార్థులను రెచ్చగొట్టి కులాల పేరుతోటి, లేకపోతే మతాల పేరుతోటి రెచ్చగొట్టి ఈరోజు మీ మీదకి పంపిస్తున్నారు. అందులో మమ్మల్ని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వైస్ ఛాన్సలర్ చెప్తున్నాం, ఎవరైతే దాడి చేసినటువంటి విద్యార్థులను సస్పెండ్ చేయండి, మొహమాటం లేకుండా సస్పెండ్ చేయండి. వాళ్ళ తాటాకు చప్పుళ్ళకి భయపడొద్దు, దయచేసి చెప్తున్నాం, వాళ్ళని సస్పెండ్ చేయండి. ఇప్పుడు సిపి గారు వచ్చారు, సిపి గారికి కూడా కులంకషంగా చెప్పాం, ఎవరైతే దాడి చేసినటువంటి విద్యార్థులున్నారో వారిని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విశ్వవిద్యాలయంలో శాంతిని నెలకొల్పండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మరికొన్ని 2 రోజులు 3 రోజులు మళ్ళీ దీనికోసం వెయిట్ చేస్తాం. చర్యలు తీసుకోకపోతే, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకోకపోతే ఈసారి జరిగేటువంటి విద్యార్థి యువత ఉద్యమానికి ఖచ్చితంగా పోలీసు శాఖ కానీ, లేకపోతే యూనివర్సిటీ యాజమాన్యం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు ఎప్పుడు చెప్పారు కదా, అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరంటే ఏబీవీపీని, ఆర్ఎస్ఎస్ని ఆపడం కూడా ఒక భ్రమ. దయచేసి పగటి కళలు కనొద్దు అని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్టులకు తెలియజేస్తున్నాం.